నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి అల్పాహార విందు. ఎయిడ్స్ కు గురి అయిన వారిపై వివక్ష వద్దు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికి సమాన అవకాశాలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు. పవన్ కళ్యాణ్ వల్లే మంత్రినయ్యాం. సామాజిక వర్గం నిడదవోలు ప్రజల మద్దతు మరువను. మీ సంక్షేమానికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తాం. నగర కాపు సంక్షేమ సంఘం వన సమారాధనలో మంత్రి దుర్గేష్. కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం. హాజరైన రౌతు దంపతులు. సమాజంలో ఎయిడ్స్ గురి అయిన వారి పట్ల వివక్ష వద్దు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబులు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి భోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి గురైన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం జిల్లా యంత్రాంగం, న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య యూనిట్స్, విద్యా సంస్థలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహార విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఎయిడ్స్ వ్యాధిని సమాజంలో లేకుండా తగ్గించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వ్యాధికి గురైన వారిని దగ్గరికి చేర్చుకోవాలి తప్ప దూరం పెట్టకూడదన్న విషయాన్ని అవగాహన ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ ప్రస్తావించారు. వ్యాధి బారిన పడిన వారిపై వివక్ష ధోరణిని విడనాడాలని, మనతో కలిసి ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఎయిడ్స్ వ్యాధిని పడకుండా అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. సంక్రమణ చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి సహపంక్తి భోజనాలు కార్యక్రమానికి హాజరవ్వడం జరిగిందన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆదేశించిన ప్రకారం నల్సా చట్టానికి అనుగుణంగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికి సమాన హక్కు ఉందని పేర్కొన్నారు. ఎయిడ్స్ వ్యాధికి గురైన వారి పట్ల వివక్ష చూపడం కానీ, వేరుగా చూడడం కానీ చేయరాదని స్పష్టం చేశారు. ఎయిడ్స్ గురయ్యారని కూడా ప్రస్తావించరాదన్నారు. వారి యొక్క గుర్తింపుని కూడా బహిర్గతం చేయరాదని పేర్కొన్నారు. వారు కూడా సమాజంలో సమాన హక్కులు కలిగిన వ్యక్తులుగా గుర్తించాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై సమాన అవకాశాలు ఉన్నాయని న్యాయ వ్యవస్థ పేర్కొన్న విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ శాఖల అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశం. అలానే మనకి ఆ వ్యాధికి సంబంధించిన స్టిగ్మా ఏదైతే సొసైటీలో ఉందో దాన్ని తగ్గించాలి. సో దానితో ఆ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం కంపాషనేట్తో వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మనకి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో మన డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సెక్రటరీ గారు, అట్లానే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆమె, అట్లానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద డిసీజ్. సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ చేస్తుందో అదన్నీ చేసుకుంటూ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రేట్ పెరగకూడదు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది.
ఈ రోజున వరల్డ్ హెచ్ఐవిడి సందర్భంగా కలెక్టర్ గారితో సహపంక్తి భోజనానికి రావటం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నల్సా స్కీమ్ ప్రకారం వాళ్ళు కూడా సమాజంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నిటికి కూడా అర్హులని చెప్పి వాళ్ళని సమాజంలో వ్యతిరేకంగా కానీ వాళ్ళని వేరుగా చూడటం కానీ డిస్క్రిమినేట్ చేస్తూ వీళ్ళు వేరు వీళ్ళు బాధితులు అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా ఎక్కడ కూడా తెలియజేయకుండా ఉండే బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనకు ఏంటంటే వారు కూడా సమాజంలో ఒక మనిషి, వారికి కూడా హక్కులు ఉంటాయి, వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినారు. ఆ స్కీమ్ ఉద్దేశం యొక్క విధానాన్ని అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తాను మంత్రిగా ఈ హోదాలో ఉండడానికి ప్రధాన కారకుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక చెరుకూరి గార్డెన్స్లో నగర కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రామినేడి మురళి అధ్యక్షతన జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా నిడదవోలులో పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లో నగరానికి చెందిన కాపు సామాజిక వర్గం నాయకులు ధైర్యం ఇచ్చి అక్కడకు పంపించడమే కాకుండా తన గెలుపు కోసం నిడదవోలు వచ్చి పనిచేశారని అన్నారు. తన కోసం పనిచేసిన సామాజిక వర్గం వారికి, నిడదవోలు ప్రజానికానికి ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. తాను కోరుకున్న నియోజకవర్గం నుండి కాకుండా మరో నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎమ్మెల్యేగా గెలిచారా మంత్రిని చేస్తానని భరోసా ఇచ్చారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తనకు వచ్చిన పదవిని హోదాగా భావించనని, తాను ఎన్నడూ కూడా ప్రజలకు సేవకునిగానే భావిస్తానని అన్నారు. సామాజిక వర్గం వారికి ఏ సమస్య వచ్చినా తన పరిధిలో పరిష్కరించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని అన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వ సహకారం అందించడంలో సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. మనమంతా సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమని అన్నారు. అర్లపల్లి నాగబోస్ తన జీవితాన్ని సామాజిక వర్గం కోసం దారిపోశారని, అలాంటి వారిని ఈ వేదికపై గౌరవించుకోవడం అభినందనీయమని అన్నారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ కాపు కార్తీక వన సమారాధన నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ కేవలం రాజ్యాధికారం ద్వారానే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. పరస్పర సహకారంతోనే సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. సంఘం ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సంఘాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. సామాజికవేత్త ఎన్ఎన్ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సంఘాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. గౌరవ అధ్యక్షులు రామినేడి మురళి, గౌరవ సలహాదారు ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబులు మాట్లాడుతూ సంఘం ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మనమంతా సమిష్టిగా ఉన్ననాడే అభివృద్ధి సాధించగలమని అన్నారు. ఈ సందర్భంగా కాపు సంఘం సీనియర్ నాయకులు అర్లపల్లి నాగబోస్, డాక్టర్ పంతం అచ్యుతరావులను సంఘం తరపున సత్కరించారు. అలాగే ముఖ్య అతిథులను సత్కరించారు. సంఘం పెద్దలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నగర కాపు సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు మీసాల నాగు, అధ్యక్షులు అల్లూరి శేషనారాయణరావు, కార్యదర్శి చింతం వీరబాబు, మహిళా అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, ప్రముఖ కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజు, బీసీఎన్ ఛానల్ ఎండీ పంతం కొండలరావు, బీజేపీ నాయకులు యనుమల రంగబాబు, నాయకులు బాక్స్ ప్రసాద్, ఓగేటి రవికుమార్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, సూరవరపు శ్రీనివాస్ కుమార్, కటికి కుమారస్వామి, జవాది మురళీకృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్, ఎజ్జవరపు మరడియ, ఎజ్జవరపు శ్రీనివాస్, కందుల కోటేశ్వరరావు, బత్తిన నారాయణ, అయ్యల గోపి, కప్పల సూర్యప్రకాశ్రావు, అడబాల శ్రీను, వెంట్రిప్రగడ ఉమామహేశ్వరి, మరడాపు నాగమణి, మంచాల సునీల్, చిలక సురేష్, జక్కంపుడి ప్రభాత్, అడప రాజు, కుచ్చు శ్రీను, పల్నాటి శ్రీను, టీవీ రమణ, బంటి, నాగేంద్ర, ప్రసాద్, నేమాలి శ్రీను, సంజీవి, కాశీ విశ్వనాథ్, నల్లం ఆనంద్ పెద్ద సంఖ్యలో సామాజిక వర్గం వారు పాల్గొన్నారు. ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాలి,
చాలా వరకు సంఘాలు ఏర్పడతాయి, మఖలో పుట్టి పుబ్బలో పోయాయి అంటారు. అంటే ప్రారంభించడం ఘనంగా ప్రారంభిస్తారు కానీ వాటిని కొనసాగించడం కానీ వాటి తరపున కార్యక్రమాలు నిర్వహించడం కానీ వీటన్నిటినీ కూడా చాలా ఈజీగా తీసుకుని కొనసాగించినటువంటి సంఘాలని మనం ఎక్కువ చూసాం. అయితే ఇవాళ ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా నిరాఘాటంగా కొనసాగిస్తూ కేవలం పేరుకు మాత్రమే సంక్షేమ సంఘంగా మాత్రమే కాకుండా పేద విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించడం కానీ సేవా కార్యక్రమాలను చేపట్టడం కానీ ప్రభుత్వం చేసిందా చేయలేదా పక్కన పెట్టి వారు మాత్రం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంస్థగా ఇవాళ ఈ కాపు సంక్షేమ మరియు సేవా సంఘానికి పేరుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరికీ తెలియజెప్పేది, వారిని మనం వెన్ను తట్టి వారందరూ ముందుకు వెళ్ళి ఇదే రకమైనటువంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిందిగా మనం వారికి భరోసా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ మారిన రాజకీయ నేపథ్యంలో ఇక్కడ మీకు సహకరించడానికి ఇంతకాలంగా మీరు వ్యక్తులుగా లేకపోతే ఒక సమూహంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి తోడ్పాటు అందించడానికి ఒక పక్కన భక్తులు బలరామకృష్ణ గారు, మరో పక్కన కందుల దుర్గేష్ అనేటువంటి నేను ఇవాళ ఈ జిల్లాలో, ఈ తూర్పుగోదావరి జిల్లా మారిన తూర్పుగోదావరి జిల్లాలో మేమిద్దరం కూడా మీకు ప్రభుత్వ పరంగా సంపూర్ణమైన సహకారం అందిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మనకు లభించినటువంటి అవకాశం. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైనటువంటి మరి తెలివితేటలు ఉన్నప్పుడు కూడా పోటీ ప్రపంచంలో వెనకబడిపోతున్న మన రాబోయే తరం వీరందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే విద్యా సంస్థలు కూడా మన సామాజిక వర్గీయులు నడుపుతున్నటువంటి మరి విద్యా సంస్థల్లో కూడా మంచి అవకాశాలు, కనీసం ఒక 5% అడ్మిషన్ మన సామాజిక వర్గానికి ఉచితంగా ఇమ్మని నేను చెప్పను, రాయితీ మీద ఇవ్వగలిగితే ఆ రాయితీ మనకి ఇచ్చారనే విషయాన్ని కూడా మిగతా వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళకి తెలిస్తే చాలు. ఆ రకంగా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మన పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వారికి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న వాళ్ళకి ఎక్కువ మంది అడ్మిషన్స్ మన సామాజిక వర్గం ఆ స్కూల్స్లో ఇప్పించినట్టయితే వారి వ్యాపారం కూడా బాగుండే పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పరస్పర ఆలోచన విధానం మీద, పరస్పర సహకారం మీదే మన జాతి ముందుకెళ్ళాలి తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఆకాశం నుంచి ఊడిపడతారు రాజ్యాధికారం సంక్రమిస్తే మనందరం కూడా అభివృద్ధి పదలో దూసుకుపోతాం అనేటటువంటి విధానం, నినాదం, ఆలోచన నిజమైంది కాదనేటువంటి వాస్తవం మనందరం గ్రహించగలిగినప్పుడే మనం ముందుకు పోతాం అనేటటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించాలి. మనం ఒక 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళినట్లయితే అప్పుడు ఇక్కడ ముందున్నటువంటి ఇంతకుముందు మనం సన్మానం చేసుకున్నటువంటి అర్లపల్లి బోస్ గారు, ఆకుల వీర్రాజు గారు, అప్పుడు ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టైంలో ఇటువంటి కార్యక్రమాలు మన రంభావరసి వెనకాల ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యి కాపు సంఘాలు, కాపు సమావేశాలు నిరంతరం నెలకు 1, నెలకు 2 కార్యక్రమాలను జరిపించుకుంటూ తదనంతరం అది కాపు రిజర్వేషన్ పోరాట సమితిగా కూడా ఎదిగి రాష్ట్రంలో శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి నెల్లూరు వరకు కూడా మేమంతా ముద్రగడ పద్మనాభం గారి సారథ్యంలో ఆనాడు ఉద్యమాలు అయ్యి చేయటం, దాని మంచి చెడులు ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయనేటువంటి మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఇంతకుముందు మిత్రుడు మన వేణు గారు చెప్పినట్టు సమాజం అనేటువంటిది తప్పని పరిస్థితుల్లో సంఘాలు, కుల సంఘాలుగా కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో వ్యయ ప్రయాసాలకి ఓర్చి ఇక్కడ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఎవరైతే కాపు సంఘం ఉందో, పెద్దలు ఉన్నారో వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం. దీని నుంచి స్ఫూర్తిగా తీసుకుని మనం ఎక్కడికక్కడ వార్డుల వారీగా ప్రధానంగా కావాల్సింది అది వార్డుల వారీగా బలోపేతం అయినట్లయితే, వార్డుల వారీగా సంక్షేమానికి కోసం ప్రతి ఒక్కళ్ళు కొంతమంది లీడర్షిప్ తీసుకుని మనకెందుకు లేని వదిలేయకుండా అది లీడర్షిప్ తీసుకుని అవసరాలు ఏంటనేటువంటి గుర్తించి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటనేటువంటి గుర్తించి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ఆవరణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి దాత్రి సమేత
శ్రీ లక్ష్మీనారాయణ పూజ కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. నగర ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వహస్తాలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు, పోలు విజయలక్ష్మి, గుదే రఘునరేష్, కూర్మదాస్ ప్రభాకర్, గాడాల శ్రీను మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు కుమారుడు గణపతాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించిన వారంతా కార్తీక మాస ఫలితం పొంది శ్రీవారి కృపకు పాత్రులవుతారని అర్చకులు ఆశీస్సులు అందజేశారు. दिव्य ज्योतिर्नमस्तुते वृन्दराभ्यां नमः वृन्ददेवस्ताभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो कुटुंबान क्षेम स्थैर्य राजमुखे राजद्वारे अपुरुष योग्यता सिद्ध्यर्थं कार्तिक दामोदर जायामि आनन्दमपयामि आवाहनमपयामि पौत्रान् प्रपौत्रान् देहि मे सततं विश्वक्षेणं तमाश्रयेत्। नमस्कारान् समर्पयामि मन्त्रेण गृहेण भक्तेन जनार्दन पूर्वादिष्वप्रणाशिने नमः ईशाय लोकानां हेमाय महादेवानां ईशान दिग्भागे ईशानमप्य नवरत्नोन्मादनात्मप्यामि तादाश्मकं सूर्यज्ञवन्नास्ते जगवन्नप्यामि तद्वारा गोविंदा गोविंदा रक्षक गोविंदा ఒకసారి అవును కార్తీక మాసం సందర్భంగా బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించారు.
బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. Community Paramedics and Primary Healthcare Providers Welfare Association, the PMP Association of India, తూర్పు గోదావరి జిల్లా కార్తీక వన సమారాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులతో హాజరైన కమ్యూనిటీ పారామెడిక్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు తదితరులు విచ్చేశారు. డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడుతూ పిఎంపి సభ్యులు బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ పొందాలని, ప్రాథమిక స్థాయిలో మేలైన వైద్యం అందించాలని సూచించారు. ఈ శిక్షణ జీవితంలో ముందుకు సాగేందుకు చాలా ఉపయోగపడుతుందన్నారు. కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా మంచి పిఎంపీలుగా అనుభవం సంపాదించడానికి వీలవుతుందన్నారు. ఇంకా పలువురు అతిథులు మాట్లాడుతూ పిఎంపీలు తమ వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు వివరించారు. 50వ వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న సీనియర్ సభ్యులు 5గురికి కుటుంబ సమేతంగా సత్కారం చేసి అభినందించారు. అనంతరం పిఎంపీలకు ఆత్మీయ విందు ఇచ్చారు.
అనంతరం జిల్లాల వారీగా హాజరైన నాయకులకు జ్ఞాపికలు బహుకరించారు. విబిటి రాజు మెడికల్ క్విజ్ నిర్వహించారు. కోశాధికారి పి చిన్ని వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, సహాయ కార్యదర్శి ఏ ధనుంజయరావు, మట్టా రమేష్, యు ప్రసాద్ బాబు, ఏ పరమేశ్వరులు, ఎం జయరాం, సిల్వస్టర్, బివివి సత్యనారాయణ, ఎస్కే సుభాన్లతో పాటు అన్ని మండలాల సభ్యులు హాజరయ్యారు. community paramedics and సిల్లార్ సాహెబ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఎదురుకొచ్చే గ్రామంలో ఇప్పటికీ కూడా విధంగా మేము అసోసియేషన్ తరఫున ఎంఎస్ తెలంగాణ కుటుంబం విపిటి రాజు గారు, పాడ ప్రభాకర్ రావు జయరామ్ గారిని మనకి అందరికీ ఏర్పాటు చేసి వెళ్ళి మంచి మంచి మా నాన్నగారి గురించి చాలా చెప్పారు. దయచేసి ఆయనతో మాత్రం పోల్చొద్దు. అది వేరు, ఇది వేరు. అంతే. అది ఒక మహావృక్షం, అదృష్టం కొద్దీ దానికి కింద ఒక చిన్న మొక్కలాగా మేము పుట్టాం అంతే. దయచేసి దాంతో మాత్రం పోల్చొద్దు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మేము ఆయన్ని రీచ్ కాలేము. మా ఎయిమల్లో ఒకటి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు. అంతకంటే వేరే ఏం మేము అనుకోవట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అట్లా నేను ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫస్ట్ 1 month 2 months స్ట్రగుల్ అయిన తర్వాత నన్ను నమ్మి నాకు పేషెంట్లు పంపించిన క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్న పిఎంపీ సోదరులు అయితే ఏంటి, జన్మలో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్పుకున్నాను. ఏ రోజు కూడా మర్చిపోను. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు ఎప్పుడు లేదు. అట్లా అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పవన్ కిషోర్ గారు ఉన్నారు. అట్లనే ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పేర్లు అయితే చెప్పారు, నేను చెప్పను. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ తెలుసు చెప్తాను. కానీ అట్లా అవకాశం ఇచ్చి నిజంగా నేను ఈరోజు అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుమారుగా 50 సంవత్సరాలుగా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ 1974 ముందు అంటే 50 సంవత్సరాల వివాహమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దంపతులకి సన్మానం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం ఈ కార్తీక వన సమారాధనలో ప్లాన్ చేసాం. అందులో భాగంగా మనకి 428 మంది సభ్యుల్లో మనకు 5 దొరికారండి. 5 సభ్యులే 1974 ముందు మ్యారేజ్ చేసుకుని భార్యాభర్తలు చక్కగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమం పెట్టడానికి మూల కారణం ఏమిటంటే, చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్లు చేసుకున్న, అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురాలు చేయడం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఎవరో శుభలాగా ఎత్తుకొచ్చారు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానంటే పలానా అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఒక శుభలాగా ఇస్తే, నేను ఇప్పుడు కదరా బాబు 25వ పెళ్లి రోజు మాత్రం చాలా గ్రాండ్గా చేసి అప్పుడు చాలా పెద్ద పార్టీ ఇస్తాను నీకేం చెప్పాను. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అలాంటి పరిస్థితుల్లో 50 సంవత్సరాల పాటు వాళ్ళ వివాహ దాంపత్యం అంతా అన్యోన్యంగా చేసుకుని ఇలాంటి పవన్ కిషోర్ గారు లాంటి బిడ్డలను మనకు అందించిన ఇలాంటి దంపతులకి మనం వాళ్ళకి ఎంత చేసినా సన్మానం తక్కువే. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం గురించి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల ముందు ఇప్పుడే మనకి ఇచ్చేసినటువంటి చాలా థ్యాంక్స్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఫాదర్ని చూస్తూ పెరిగాను. చాలా వరకు ఇప్పుడు శంకరం గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇక చాలామంది అందరూ కూడా చిన్నాన్న, బాబాయ్ ఇలాగే పిలిచేవాళ్ళు చిన్నప్పటి నుంచి. వాళ్ళందరూ నా ఫ్యామిలీ లాగే. ఇప్పుడైతే తర్వాత నేను యూజీ పీజీ అన్నీ చేశాను. తర్వాత ప్రాక్టీస్కి వచ్చాను. కళాధర్ సార్, మేము త్రిమూర్తులు అంటాం, అందులో ఒక ఆయన ఇప్పుడు కళాధర్ సార్. అలా మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీరు మా ఫ్యామిలీ, వీళ్ళందరూ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మొత్తం అందరూ ఒకటే ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ.
మనం ఎప్పుడు కూడా ఇలాగే ముందుకెళ్తూ ఉండాలి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. ఇన్నిస్పేటలో రెడ్డిల రామాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వహస్తాలతో కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ఇన్నిస్పేటలో రెడ్డిల రామాలయం వద్ద రెడ్డిల రామాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వహస్తాలతో కార్తీక దీపాలు వెలిగించారు. ఒకసారి ఫోన్ చేశాను కదా డాడీకి వెళ్ళది
కార్తీక మాసం శుభ సందర్భంగా ఇనేస్పేట రెడ్డి సంఘం వారి ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్నటువంటి కార్తీక మాసం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇనేస్పేట రెడ్డి పెద్దల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దీపాల అలంకరణ అనేది అంగరంగ మహోత్సవంగా చేయడం జరిగింది. ఇనేస్పేట పెద్దలతో పాటు యువత మరియు స్థానికంగా ఉన్నటువంటి మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని చాలా విజయవంతం చేయడం అనేది మాకు అందరికీ ఒక ఆనందించవలసినటువంటి విషయం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ దినదినంగాను అభివృద్ధి చెందుతూ హైందవ ధర్మాన్ని పెంచుతూ మా వంతు సహకారంతో హిందూ ధర్మమే పెంపొందించడానికి మా ధర్మంగా ఇది చేస్తూ ఈరోజు ఎంత విజయవంతం కలిగినటువంటి కార్యక్రమానికి స్థానిక పెద్దలు మహిళలు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నారీ శక్తి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నారాయణ సేవలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం చేశారు. స్థానిక రాజమండ్రిలోని గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద నారీ శక్తి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పేదలకు పేషెంట్ సహాయార్థం సహాయం చేయుటకు వచ్చి అన్నదానం చేశారు. ప్రతి అమావాస్యకు ఇలానే నారాయణ సేవ చేయాలని మంచి సంకల్పమును అయితే నిర్ణయించుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేయి కలిపిన వారు గుబ్బల గంగా భవాని, శ్రీ సనపతి సత్యబాబు, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, కందుల చిరంజీవి, సత్యనారాయణ, శ్రీమతి సాయి, సరోజిని, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసం 1వ తారీఖు అమావాస్య. ముఖ్యంగా మేము ప్రతి అమావాస్యకి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ భోజన కార్యక్రమం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజన కార్యక్రమం పెట్టాలని అనుకున్నాము 3 months బ్యాక్. అది కంటిన్యూ జరుగుతుంది. ఎవ్రీ మంత్ అమావాస్యకి మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ 100 మందికి భోజనాలు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. అది ఎప్పుడు మాకు నిత్య కార్యక్రమంలో కార్యక్రమం కింద మేము చేయాలని అనుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ అంటే ఇగో మా బాకస్ యోగా లాఫింగ్ క్లబ్, నేను నా పేరు గంగా భవాని, గుబ్బల గంగా భవాని, ఈయనేమో సత్యబాబు,
మేము ఈ ఆలోచనతో చేసుకుని అక్కడ ఆలోచనతో మేము ముందుకు ఎలా వెళ్ళాము, ఇక్కడ కూడా ఇదే భోజనాల కార్యక్రమం అనే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఈ భోజనం టైంకి వచ్చే వీళ్ళందరినీ చూస్తే మాకు రోజు పెట్టాలని ఉంటుంది, కానీ మీకు అంత ఇది లేదు కాబట్టి ఈ ఒక్కరోజు పెట్టాలని అనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ అమావాస్యకి మా ఫ్రెండ్స్ అంటే ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు, సాయి, సరోజిని, ముఖ్యంగా ఈరోజు మాకు అమౌంట్ ఇచ్చిన దాతలు కందుల చిరంజీవి సత్యనారాయణ, వాళ్ళ మనవడి పుట్టినరోజు సందర్భంగా ఆది విరించి ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా 2000 ఇచ్చారు అన్నదానం చేయమని. అది మిగిలిన మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. మేము ప్రతి మంత్ కూడా ఇలా చేయాలని అనుకుంటున్నాం. సహాయం చేసే చేతులు ఉంటే ముందుకు వచ్చి మాకు అందిస్తే మా ద్వారా వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. అందరూ కూడా పాల్గొనవచ్చు. మాకు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరు కాదు, 500 దగ్గర నుంచి ఎవరిగా తీసుకుని ఈ కార్యక్రమం చేస్తాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి అల్పాహార విందు. ఎయిడ్స్కు గురి అయిన వారిపై వివక్ష వద్దు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికి సమాన అవకాశాలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు. పవన్ కళ్యాణ్ వల్లే మంత్రినయ్యాం. సామాజిక వర్గం నిడదవోలు ప్రజల మద్దతు మరువను. మీ సంక్షేమానికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తాం. నగర కాపు సంక్షేమ సంఘం వన సమారాధనలో మంత్రి దుర్గేష్. కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం. హాజరైన రౌతు దంపతులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.